స్తోత్రమయ 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 స్తోత్రమయ. అందరు ఇక్కడ కూర్చుందాం. స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమయ. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నేను నన్ను అయ్యా ఇదిగో ఈ లైవ్లోనికి వెళ్ళమని ప్రభా ఇదిగో నేను నీ బిడ్డల కొరకు ఈ వాక్యములు నువ్వు బోధించమని ఈ రోజు నువ్వు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. ರಿಲಾಶ್ಯಂತೆರಿಗಲಿನ ಹತ್ಯಾಂತೆರಿಗನ ಮದರು ಲಿಭೂಷರೆಗಲರಿಗನಿಯಾಂತಿಯಾಲಂತೆರಿಗಲು ಮೂಸಿಯನಂದೆರಿಗಿನಲರಬಶರಗಲನ ಹರಿಯಂತೆರಿಗಲರಿರಿ ನಸಿಯಾನಂದೆರಿಗಲ ರಮನಸ್ಯಂತೆರಿಗಲರೋಷ್ಯನಿಗಲರಿದರಿ ನಾಸ್ಯನೆರಿನಿ. ఒక మహిమ మేఘం ఈ స్థలము కమ్మును, ఒక మహిమ మేఘం ఈ జనము కమ్మును. అయ్యా ఈ లైవ్లో వస్తున్న జనమును కమ్మండి అయ్యా. ఒక మహిమ మేఘం ఈ స్థలము కమ్మును, ఒక మహిమ మేఘం ఈ స్థలము కమ్మును, ఒక మహిమా మేఘం ఈ జనము కమ్మును, ఒక మహిమా మేఘం ఈ యూతును కమ్మును, ఒక మహిమా మేఘం ఈ స్థలము కమ్మును, ఒక మహిమా మేఘం ఈ దేశము కమ్మును. ఎడబాయని మేఘం నా ముందు వెళ్ళును, ఎడబాయని మేఘం నా ముందు వెళ్ళును. ఆవి ఆవిరే రబలాశలగదలహంతిరిగదలహశతరిల. తండ్రి ఇంకా నీ ఆదిలో నన్ను తీసుకోండి. లోక 6:19 ప్రకారము నీ ప్రభావము మాట్లాడుతుండగా లైవ్లో ఇప్పుడు చూస్తున్న ప్రజలకి అయా ఇదిగో ఇక్కడ నా పక్కన ఉన్న బిడ్డలకి అయా ప్రతి ఒక్కరిలోనికి మీరు వెళ్ళి అయా ఇదిగో నేను ఈరోజు ఇస్తున్న ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని అయా ఇదిగో నేను నా మనస్సును అలా గ్రహించగల ఆత్మని ఎనగల చెవుల్ని మీరే దాయిచ్చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మహాకృపను బట్టి 10వ రోజులోనికి మనం అడిగిపెట్టాం. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, నలుమూల దేశాల నుంచి, అంతేకాకుండా రాకాల షంతల గదరద షంతల దర సిహాతిరియా కువైట్ మస్కట్ దుబాయ్ అబుదాబి బెహ్రాన్ అంతేకాక ఏరెవరియార్ ఎక్కడి నుంచి చూస్తున్నా మీ అందరికీ కూడా మా యేసయ్య మహిమ తరపున ప్రతి ఒక్కరికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలా ఈ నూతన సంవత్సరంలో ఈ 2025లో దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించి అన్ని వేళలలో కాడ ఆయన కాపాడుతూ మీరు వెళ్తున్న పనుల్లో మీరు చేస్తున్న చేతి పనుల్లో మీరు ఏదైతే చేస్తున్నారో ప్రతి దానిలోండి కూడా దేవుడు మిమ్మల్ని దీవించి అనేక విషయాల్లో దేవుడు మిమ్మల్ని అనేక ఘనపరుస్తూ మిమ్మల్ని హెచ్చించి ఈ సంవత్సరంలో నూతనమైన కార్యాలతో మిమ్మల్ని దేవుడు నింపాలని మిమ్మల్ని అందరికీ కూడా నూతన క్రియ చేసేది ఇప్పుడు మిమ్మల్చిన విధంగా అనేక నూతన విషయాలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని మరి లైవ్లోనికి రావడానికి కృపను దేవుడు చూపించాడు. మరి ఈరోజు వాక్యం ఏమిటంటే మూలవాక్యం ఏంటంటే ఎవరిని సన్మానించాలి, ఎవరిని సన్మానించాలి, ఎవరిని సన్మానిస్తే మనకి మేలు కలిగిద్ది, ఎవరిని సన్మానిస్తే మనం దీవించబడతాం, ఎవరిని సన్మానిస్తే మనం ఆశీర్వదించబడతాం, ఎవరిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం, ఎవరిని సన్మానిస్తే మనము ఆరోగ్య ఆయుష్లతో ఉంటాం, ఎవరిని సన్మానిస్తే మన జీవితము దేశం యొక్క ఉన్నత స్థానంలో నిలబడుతుంది అని దేవుడు నన్ను రేకెత్తితే 2 రోజుల నుంచి నాకు చెప్తున్నాడు. కానీ నేను రాజమండ్రి వెళ్ళటం వల్ల చెప్పలేకపోయాను. ఈరోజు ఎలా అయినా సరే దేవుడు మరలా నేను చెప్పిన మాట నువ్వు ఎందుకు చెప్పట్లేదు, ఎవరిని ఎక్కువ సన్మానిస్తున్నారు ఈరోజు ప్రజలు, ఎవరిని ఎక్కువగా గౌరవిస్తున్నారు, నీవు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు, వాళ్ళు అలా కాదు, వాళ్ళు దీవించబడాలి ఆశీర్వదించబడాలంటే ఎవరిని సన్మానించాలి
అని దేవుడు నాకు మరలా నా హృదయాంతరంగంలో ఆయన నన్ను రేపి మరలా మీ మధ్యలోకి ఈరోజు ఇలా లైవ్లో రావడానికి దేవుని కృప చూపించడం ఉదయ కాలంలో. మనం ఎవరిని సన్మానిస్తున్నామంటే ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకుల్ని, ఈ లోకంలో ఉన్న గౌరవ ప్రధానంగా ఉన్న వ్యక్తుల్ని, లేకపోతే గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళని సన్మానిస్తున్నాం. కానీ దేవుని చిత్తము ఏంటంటే గొప్ప ఉన్న వాళ్ళ కొరకు తిమోతిలో అంటాడు, వారు మనం మంచిగా ఉండటం కొరకు వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి అని అక్కడ పర్ఫెక్ట్గా రాశాడు దేవుడు. కానీ రెండో వ్యక్తులుగా ఎవరిని రాశారంటే, ఎవరిని సన్మానించారంటే, దేవుని సేవ ఎవరైతే నమ్మకంగా చేస్తున్నారో, దేవుని సేవని ఏ ధనాశ, పేరు ప్రఖ్యాతల కొరకు, వాళ్ళ గొప్పల కొరకు అలాంటి ఉన్న సేవకులకి సన్మానం చెయ్యండి అని ఇక్కడ చెప్పలేదు. కానీ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని ప్రేమను నిస్వార్థంగా ప్రకటిస్తూ, స్వార్థం లేకుండా ప్రేమ అనే కవచముతో వాళ్ళు ప్రకటిస్తూ అనేక ఆత్మలు రక్షిస్తూ అని ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళని సన్మానించాలని దేవుడు గ్రంథంలో రాసి పెట్టుంచాడు. రైట్, అలాంటి వాళ్ళకి మనం సన్మానించాల. కానీ దైవజనులు కన్నా ముందుగా ఎవరిని సన్మానిస్తే నీకు మేలు కలుగుతుంది అంటే చూడండి, సామెతల గ్రంథము 23 అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 23 అధ్యాయము 25వ వచనం. బైబిల్ తెరిద్దాం అందరికడ. సామెతల గ్రంథము 23 అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 23 అధ్యాయము 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. మొదటి మాట, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నీ కన్న తల్లిని ఆనందపరచవలను. రెండోదిగా నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనం. నేను వాక్యములు చదివిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నా. నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశ కాండము 5 అధ్యాయము 16వ వచనం. సామ్యుయేలు జీవన్ను తర్వాత పినహస్ సాత్వికు ఎవరిని సన్మానించాలా? జాగ్రత్తగా వినాల వాక్యం. రేష చాలక తరహసి హంతెరగల. ద్వితీయోపదేశ కాండము 5 అధ్యాయము 16వ వచనం. బైబిల్ తీయాల. ద్వితీయోపదేశ కాండము 5 అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అయి నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చివరగా ఎపిసిల్ రాసిన పత్రిక 6 అధ్యాయము 2వ వచనం. ఎపిసిల్ రాసిన పత్రిక 6 అధ్యాయము 2వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడువు అగుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటగా 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం ప్రకారం మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోతాం బిడ్డలారా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. అందుకే బైబిల్ గ్రంథంలో కాడ చూడండి, మరియమ్మ గర్భము ధరించిన తర్వాత తన బిడ్డను కనిన తర్వాత ఏ రోజు తనను చంపేయాలని చూసినప్పుడు యేసేపుతో దేవదూత వచ్చి, ఇదిగో ఆ బిడ్డని ఆయన తల్లిని ఏమంటున్నాడు? ప్రభుదూత వచ్చి ఆయన తల్లిని తీసుకొని వెళ్ళు అంటాడు. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యంతో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎవరిని సన్మానించాలా అని నాకెందుకో 2 రోజుల నుంచి దేవుడు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. ఎందుకో ప్రపంచంలో ఎవరిని ఎక్కువ సన్మానిస్తున్నారంటే ఈ లోక అధికారులను సన్మానిస్తున్నారు, ఈ లోక పాస్టర్లను సన్మానిస్తున్నారు. కానీ నిన్ను కనిన తల్లిని మాత్రము, తండ్రిని మాత్రం సన్మానించకుండా వాళ్ళని ఇంటిలోంచి గెంటేసేవాళ్ళు అనేక మంది కొడుకులు ఉన్నారు, కూతుర్లు కాడ ఉన్నారు. లీబా శలగదల హంటెరగలదన హసి అందెరగదరా. అందుకు సామెతలు 23వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనం చదువుకుంటూ ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని నేను కోరుకున్నా. హోలీ స్పిరిట్ లీడ్ మీ డాడీ. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం ఏమంటే, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నీ కనిన తల్లిని ఆనందపరచవలను. నేను అడుగుతున్నాను, నీ కన్న తల్లి నువ్వు ఆనందపరచగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులని నువ్వు సంతోష పెట్టగలుగుతున్నావా? ఈరోజు చాలా మంది కుమార్తెలనే కానీ కుమారులనే కానీ కన్న తల్లిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో పెట్టేస్తున్నారు. నీకు గర్భంలో నిన్ను 9 నవమాసాలు కాచి కాపాడి ఏ హాని జరగనకుండా ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు పడి తన ప్రాణాన్నే నీ కొరకు బలిచ్చేయటానికి సిద్ధమైన తల్లిని ఏం చేస్తున్నావంటే నీవు తీసుకెళ్లి అనాథాశ్రమంలో పెట్టేస్తున్నావు. కుమారుడా, నీ తల్లిదండ్రుల్ని చూడలేక నువ్వెక్కడ పెడుతున్నావంటే అనాథాశ్రమంలో పెట్టేస్తున్నావు. చెప్తున్నాను ఈరోజు ఇక్కడ దేవుడు నాకు ఈ మాటలను చెప్పమని నన్ను రేపితేనే ఈరోజు ఈ లైవ్లోనికి వచ్చాను. నువ్వు వాళ్ళని సన్మానించకుండా ఎవరెవరో రాజకీయ నాయకుల్ని నీ జాబులో నువ్వు సన్మానించుకుంటూ, లేకపోతే నీ సేవలో నువ్వు సన్మానించుకుంటూ నీ తల్లిదండ్రులు నువ్వు చూడకపోతే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కాలేవు, నీకు మేలు కలగదు. అది సేవకుడైనా సరే, రాజకీయ నాయకుడైనా సరే, లేకపోతే గొప్ప పొజిషన్లో జాబ్ హోల్డర్స్ అవుతే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే డిఎస్పీ ఆఫీసర్ అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు. చూడండి, అందుకే చూడండి, ప్రధానమంత్రి మోడీ గారు గెలిచినట్టు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే తన తల్లి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసుకొని వచ్చాడు. రీబిలా శంతలగదన హలియన్ తెరగల రహోషకల దరహస్యహతియ. ఓ క్రైస్తవుడా, లేదా ఇతర మతస్థులా, లేకపోతే ఇతర కులమా, ఇతర వర్గమా, ఇది ఎవరికో ఒకరికి చెప్పే మెసేజ్ ఇవ్వను నేను. ఇది నా దేవుడు ఎవరంటే అందరినీ ప్రేమించే దేవుడు. అందరి కొరకు ఈ లోకంలోనికి వచ్చి అందరి కొరకు తన మానవుడిగా జీవించి ఏ పాపం చేయకుండా పరిశుద్ధుడిగా బతికి తన జీవనోపాధి మనకందరికి ఒక మార్గంగా చూపించి తనని పాపముల కొరకు మరణించి రక్తము చిందించి చివరి పుట్టి వరకు నీ కొరకు దారబోసి మరలా నేను రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ వాక్యానుసారంగా మాట్లాడుతూ నిన్ను సరిచేస్తూ ఆయన పరలోకంలో చేర్చుకోవటానికి ఆయన వచ్చిన దేవుడు. మరలా వస్తున్నాడు, 2వ రాకడ త్వరలో, అది రానే ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, రాకడ సమీపంలో ఉంది, అంత్యకాల దినాల్లో ఉన్నాం. అందుకు ఇప్పటి వరకు ఇంకా ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించకుండా, నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెట్టకుండా, ఆనందపరచకుండా ఒకవేళ ఉంటే ఇప్పటికైనా యూటర్న్ తీసుకో తమ్ముడు, చెల్లి, అక్క. ఎవరైతే నేను చెప్తున్నాను, రియల్గా చెప్తున్నా, ఒకప్పుడు నేను కాడ నా తల్లిని నా తండ్రిని సన్మానించలేకపోయాను, అందుకే నాకు ఈ బాధ ఇప్పుడు కలుగుతుంది. ఈరోజు నా తండ్రి లేడు సన్మానించాలంటే. నీకు తండ్రి ఉన్నాడు, సన్మానించు.
ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రేమించకుండా చచ్చిపోయిన తర్వాత వెళ్ళి 2 మేకలు కోసి ఆ దినానికి మా భోజనాలు పెడతాం కాదు. ఉన్నప్పుడే ఆయనకి మంచి ఆహారాన్ని పెట్టు. చచ్చిన తర్వాత ఆయన తినడో, ఎవడో వచ్చి తింటాడు. కానీ చచ్చిన తర్వాత వాడిని దండలేస్తే చూడరు. చచ్చిన తర్వాత వాడికి మీద వెళ్ళి ఎడితే చూడరు. ఆయన బతికున్నప్పుడే, నీ తండ్రి బతుకున్నప్పుడే, నీ తల్లి బతుకున్నప్పుడే, నువ్వు చచ్చిన తర్వాత కోళ్ళు మేకలు అవి తీసుకొచ్చి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాం కన్నా ఉన్నప్పుడే మంచి ఆహారాన్ని పెడుతూ ఫ్రూట్స్ ఇస్తూ వాళ్ళని నీ దగ్గరే పెట్టుకొని పెంచుకుంటాం. అది చాలా ఉత్తమమైన పని. వాళ్ళు నీ కొరకు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో. ఈరోజు నువ్వు జాబ్ పొజిషన్లో, ఈ స్థితిలో, లేకపోతే మంచి ఇంటిలో, మంచి కారులో, లేకపోతే ఈ దేశాలు తిరుగుతూ నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావంటే ఎవరో తెలుసా? నిన్ను కన్నా తల్లి తండ్రులు మాత్రం వల్ల నువ్వు అలా ఉన్నావు. ఎందుకంటే వాళ్ళొకప్పుడు నిన్ను పెంచుతున్నప్పుడు కడుపులో ఆహారం లేకపోయినా నీ కొరకు దాచి పెట్టారాలు. వాళ్ళు మంచి బట్టలు కట్టుకోపోయినా ఇదిగో నీ కొరకు వాళ్ళు మంచి వస్త్రాలు కొనుక్కు డబ్బులు ఇచ్చి కొనుక్కోమన్నారు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా మంచి చదువులు చదివించి ఈరోజు మంచి జాబులో నిన్ను పెట్టారు. పెట్టిన నీవు నీ తల్లిదండ్రిని నిజంగా నువ్వు సంతోష పెడుతున్నావా? నీ కన్న తల్లిని ఆనందపరుస్తున్నావా? వాళ్ళు రాత్రనక పగలనక పనులు చేసి నిన్ను ఈ స్థితిలో ఉంచితే నీవు ఈరోజు వాళ్ళని సన్మానించకుండా, వాళ్ళని ప్రేమించకుండా, లేకపోతే వివాహమైన నీవు నీ భార్యని ఎక్కువ ప్రేమించటం కాదు, కానీ నీ భార్యానికి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంతకన్నా నీ తల్లిదండ్రులను ప్రేమించాలా. నిజమే, నీ భార్యని ప్రేమించాలా, నీ భార్యని హత్తుకోవాలా. నీ భార్య నాన్న బైబిల్ గ్రంథంలో ఉంది, నీ తల్లిదండ్రులు విడిచిని నీ భార్యని హత్తుకోవాలంటే విడిచిపెట్టే మనిషి కాదు. అప్పుడు వరకు నీ తల్లిదండ్రులని నీవు ఒకవేళ ప్రేమించి ఉంటే అంత ప్రేమగా ఆ ప్రేమ నీ భార్యకిచ్చి ఆ ప్రేమ ఎంతైతే ప్రేమిస్తున్నావో అంతకన్నా ప్రేమగా ప్రేమించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జనాలు అలాగ లేరు. నీ భార్యను పెడతానికి చూస్తున్నావు తప్ప నీ తల్లిదండ్రులు సంతోష పెడతానికి చూస్తలేదు తమ్ముడు. నీ భర్తను సంతోష పెడతా చూస్తున్నావు తప్ప నీ తల్లిదండ్రులు సంతోషపెడతలేదు అక్క. చెల్లి, నాకెందుకో పరిశుద్ధాత్మ ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఒకవేళ నీ తల్లిని దూరం చేసేసి, నీ తండ్రి దూరం చేసి అనాథాశ్రమం పెట్టేసావా? నీ భార్య మాటిని నీ తల్లిని చూడలేదా, నీ తండ్రిని చూడలేదా, ఆనందపరచట్లేదా, వాళ్ళకి సంతోషపెడతలేదా? నేనంటా నీ రోజు ఒకసారి ఆలోచి. ఈరోజు నువ్వు ఇలాగా సజీవుడుగా ఉన్నావంటే నీ తల్లే. అందుకే తల్లికి చాలా విలువ ఉందయ్యా. బైబిల్ కదా, అందుకే ఆయన తల్లిని తీసుకుని ఎంటబెట్టుకోమంటాడు దోత వచ్చి. ఎందుకో తెలుసా? తండ్రి కన్నా తండ్రి ఒకవేళ శరీరం కలిసినప్పుడు మాత్రమే ఆయన గర్భాన్ని ఇవ్వగలడేమో, కానీ ఆ గర్భాన్ని 9 మాసాలు కంటి రెప్పల తన ప్రాణాన్ని కాడ ఇడిచిపెట్టడానికి, మర్రావుకు జన్మెత్తడానికి కాడ తన ప్రాణాన్ని వేసే ఈ లోకానికి ఎలాగ ఇచ్చేసాడో, అలాగే నీ జన్మం కోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కాడ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు నీ కొరకు ప్రాణం ఇవ్వటానికి వెనకాడకుండా తన ప్రాణం సైతం నీకు ఇస్తే, ఈరోజు నీ తల్లిని దూరపరిచి నీ తల్లిని సంతోషపెట్టకుండా ఎవరో మాటల్ని విని తల్లిని దూరం చేసుకునేవేమో, నీ తండ్రిని దూరం చేసుకునేవేమో. అలా ఉండొద్దు. నీ తల్లిని, నీ భార్యని ఎంత ప్రేమిస్తావో నీ తల్లిని కడంతే ప్రేమించు. నీ భార్యని ఎంతగా నువ్వు ఆరాధిస్తావో అంతకన్నా నీ తల్లిని ఆరాధించు. నీ భార్యని ఎంతగా నువ్వు ప్రేమిస్తావో, ఏమేమి వస్తువులు కొంటావో నీ భార్య ఎక్కడ అంతకన్నా నీ తల్లి ఎక్కడ అంతకన్నా మంచి వస్తువులు కొను. ఎందుకంటే నీ భార్య మధ్యలో వచ్చిన వ్యక్తి. నీ భార్యని ప్రేమించాలా, అత్తుకోవని ఉండాలా, విడిచిపెట్టకూడదు. కానీ నీ తల్లిని కాడంతకన్నా ప్రేమించాలా. ఎందుకో ఈ మాటలు చెప్పని దేవుడు నన్ను ప్రేరేపిస్తని చెప్తున్నా. దయచేసి నేను చెప్తున్న మాట మీ హృదయంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. అందుకో చూడండి, నీ తల్లిని సంతోషపెట్టు తమ్ముడు. నీ కన్న తల్లిని ఆనందపరచు. చెప్పాను కదా, ఆమె తన ప్రాణాన్ని కోల్పోయినా సరే పర్వాలేదు, ఆ బిడ్డకి నేను జన్మనివ్వాలని అన్ని గర్భంలో ఉన్నప్పుడు నువ్వు
నువ్వు బయటకు వచ్చి తన్నుతావని తెలియదు తనకి. నీ బయటకు వచ్చి తను తిడతావని తనకి తెలీదు. నువ్వు బయటకు వచ్చి తనని దూరం పరిచేసి అనాథాశ్రమంలో పెడతావని తనకి తెలీదు. అయినప్పటికీ కాడా ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ పులి తేపులు అన్నం సరిగ్గా తినక అయినప్పటికీ కాడ నీ కొరకు భరిస్తానే ఉంటుంది. మరి అటువంటి తల్లిని ఈరోజు ఎక్కడుంది? అటువంటి తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావా? అటువంటి తల్లిని తల్లిని ఆనందపరుస్తున్నావా? అందుకే ఈ సామెతలు 23:25 నాకు దేవుడు ముందు పెట్టాడు. నువ్వెవరిని సన్మానించాలి అంటే, నువ్వు ఎవరిని ఆనందపరచాలంటే, నువ్వెవరిని సంతోష పెట్టాలి అంటే అందుకు నిర్గమకాండము 20:12 చదువుదాం చూడండి. నిర్గమకాండము 20:12. ఇదిగో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమన్నా. నీ తల్లిని నీ తండ్రిని ముందుగా సన్మానించు. నువ్వు వాళ్ళకి ఏ సాల్వాలు కప్ప అవసరం లేదు, వాళ్ళకి ఏ బుక్కీలు నువ్వు ఇవ్వవసరం లేదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడమా, అన్నం తిన్నావా లేదా, అమ్మా ఆరోగ్యం ఎలా ఉంది, అవకాశం ఉంటే నీ దగ్గర పెట్టుకోండి. ఎంతకైనా ఉత్తమ లేదు. వాళ్ళు వస్తానంటే నీ దగ్గరే ఉంటానంటే నువ్వు ఎక్కడో అనాథాశ్రమం పెట్టకుండా నీ దగ్గరే ఒక రూములో వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి మంచి వస్త్రాలు తీసుకొచ్చి, ఏదో రోజుకి ఒక ఫ్రూట్స్ ఏదో ఒకటి నీవు ఇచ్చి, వాళ్ళకి మంచి ఆహారం పెట్టి వాళ్ళు ప్రేమగా పలకరిస్తే చాలు తమ్ముడు. చాలానే వాళ్ళు నిన్ను ఏది అడగరాలు, వాళ్ళు నిన్ను ఏది అడగరాలు, ఏది ఆశించండి, నీ ప్రేమను కోరుకుంటారు అంతే. నీ ప్రేమనే కోరుకుంటారు తప్ప మరి దేనిని కోరుకోరు వాళ్ళు. ఆ ప్రేమ కాడ ఇవ్వలేని వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారు కొడుకులు. ఆ ప్రేమ కాడ ఇవ్వలేని కూతురు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. నేను అడుగుతున్నాను, కూతురు అయితే నీకు పెళ్లి చేయాలని వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, కొడుకు అయితే నీకు పెళ్లి చెయ్యాలని వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. తమ్ముడు అక్క చెల్లి ఒక్కసారి ఆలోచించు. అందుకు నువ్వు ఎవరిని సన్మానించాలి? ఈ రోజు ఈ లోకంలో రాజకీయ నాయకులు కాదు, ఈ లోకంలో ఉన్న పాస్టర్లను కాదు ముందుగా నువ్వు సన్మానించేది. కానీ మొట్టమొదటిగా నీకు ప్రాణం పెట్టిన నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలా. నీ పాస్టర్ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, నీ రాజకీయ నాయకుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, నీకు ఇష్టమైన హీరోని ఎంత ప్రేమిస్తున్నావో వాళ్ళు సెకండరీ. మొట్టమొదటిగా నువ్వు ప్రేమించవలసింది ఎవరో తెలుసా? నువ్వు ఆనందపరచవలసింది ఎవరినో తెలుసా? సామెతలు 23:25 ప్రకారం నీ తల్లిని నీ తండ్రిని సంతోష పెట్టవాలి, నీ కన్న తల్లిని ఆనందపరచాలా, నీ కన్న తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. సన్మానించని చెప్పావు వాళ్ళకి ఏదో నువ్వు చాలువాలు బుక్కిలిచ్చి ఇవ్వాల్సిన లేదు. నీ పక్కన ఒక రూమ్లో పెట్టుకొని ప్రతిరోజు అమ్మా అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా అని ప్రేమగా వాళ్ళ దగ్గర కూర్చొని 10 నిమిషాలు కూర్చొని వాళ్ళు పలకరిస్తే అదే వాళ్ళకి సన్మానం. అంత సంతోషపడతారు. దేవుడి కాడ ఈ గ్రంథంలో అదే రాశాడు బిడ్డలారా. అందుకు యేసే కాడ సిలువలో ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు కాడ తన తల్లిని వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. అది యేసయ్య ప్రేమ అంటే. నువ్వు పుట్టుక క్రైస్తవే కదా, నువ్వే ఇతర మతస్థులమైనా సరే, కానీ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నావా, సన్మానిస్తున్నావా, వాళ్ళని ఆనందపరుస్తున్నావా, సంతోష పెట్టగలుగుతున్నావా, దుఃఖం పెడుతున్నావా? నువ్వు అది ఏది చెయ్యకపోతే డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటారు మాట ఇది. ఎవరైతే తల్లి తండ్రిని సన్మానించరో వాళ్ళ ఆయుష్ అర్ధాంతరంగా సగములోనే ఆగిపోతుందని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా నీవు ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి, ఒకవేళ ఈ రోజు వరకు ఒకవేళ హాస్టల్లో అనాథాశ్రమంలో పెట్టుంటే వెళ్ళి ఈ రోజునే తీసుకురా నీ తల్లిని తండ్రిని. ఒకవేళ నీ భార్యని భయపడి నీ భార్య మాట విని వాళ్ళ యొక్క దూరంగా పెట్టుంటూ నీ దగ్గరికి తెచ్చుకో. మొదటి స్థానం నీ తల్లిదండ్రులకి.
నీ భార్యను ఎత్తుకో, నీ భార్యను బాగా ప్రేమించు, నీ భార్యకి ఏది కావాలంటే అది ఇయ్యి, కరెక్టే. కానీ కానీ ఈ దైవజనుడు చెబుతున్న మాట నేను కాదు, ఇది నా వాక్యం కాదు, ఇది నా వాక్కు కాదు, ఇది డైరెక్ట్ గాడ్ వాయిస్. రబలా షంటెలగదన హసి అంతెరగల. ఇప్పటికైనా నువ్వు మారాలా. ఈ స్వరము నా స్వరము కాదు, ఈ స్వరము పరలోకమును చేర్చిన దేవుని స్వరము. నన్ను రేపి మీ లైవ్ లోకి తీసుకురావటానికి కారణం ఏంటో తెలుసా? ఎంతో మంది యవన బిడ్డలు తన తల్లిదండ్రులను కొడుతూ, తిడుతూ, హింసిస్తూ, బాధ పెడుతూ, ఇదిగో వాళ్ళని సన్మానించకుండా అవమానపరుస్తూ, ఏళన చేస్తూ, జుట్టు పట్టుకొని కొట్టేవాళ్ళు, అనాథాశ్రమాలు విడిచిపెట్టేవాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. నా కుమారుడా, నువ్వు లైవ్ లోనికి వెళ్ళని ఈ ఉదయకాలం రేకెత్తిస్తే నేను జాగింగ్కి వెళ్ళవలసిన వాడిని లైవ్ లోనికి వచ్చేసాను. రాబాలాష 3 గంటల కాడి నుంచి 6 గంటల వరకు నేను నిద్ర పట్టణంలో దేవుడు ఈరోజు ఈ లైవ్ ఇచ్చేంత వరకు అందుకు చూడండి, మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నీ తల్లిని, నీ తండ్రిని సంతోష పెట్టాలా. రెండో మాట, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలా. ఆనందపరుస్తున్నావా? నీ తల్లిదండ్రిని సంతోష పెడుతున్నావా? కొంతమంది అయితే నా ఇష్టము, నేను ఈ అమ్మాయినే చేసుకుంటా, నా ఇష్టం నేను ఈ అమ్మాయినే చేసుకుంటా. ఒక చెల్లైతే నా ఇష్టమమ్మా, నేను అతను చేసుకోకపోతే చచ్చిపోతా. ఒకడంటాడు నేను ఆమెను చేసుకోకపోతే నేను చచ్చిపోతా. నీ కొరకు ప్రాణం పెట్టిన మరి తల్లి పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఏంటి? నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో, నీ దేశంలో, నీ రాష్ట్రంలో, నీ జిల్లాలో నీ నాన్నగారు మంచి పదవి బాధ్యతలతో ఉంటే నీవిలా చేస్తే, నీ తండ్రి మంచి సేవకుడై ఉంటే నీవిలా చేస్తే నీ తండ్రి పరిస్థితి ఏంటి? నీ నాన్నగారు ఆ చేస్తున్న ఆ పాస్టర్ విలువ ఏమైపోతుంది? మష్యాలా కౌటు యాతే నియాతే లేబారాసి తెలియ lamreke tiliani yasi halerege dela shalaga dana halateria tusia ఎలాబో షేకల్. అవునా కాదా? నేను అతనే చేసుకోపోతే చచ్చిపోతాను, అతనే చేసుకోపోతే చచ్చిపోతాను, నాకు అతనే కావాలని ఒక బాయ్స్ అదే మాట అంటాడు, ఒక చెల్లి అదే మాట అంటాడు. మరి నీ తండ్రి సేవకుడు చేస్తూ, నీ సేవకుడు అన్ని మందికి తండ్రిగా అయినా అతను నీవు అలా చెబితే తన జీవితము ఏమైపోతుంది? ఆలోచించి చెల్లి, ఆలోచించి తమ్ముడు. నేను కన్నా తల్లిదండ్రులు మంచి పేరు ప్రఖ్యాతులు, పదవ బాధ్యతలతో ఉంటే నీవు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నువ్వు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించిన దానివి అవుతావా? సన్మానించిన వాడు అవుతావా తమ్ముడు? రకాల షంటల గదరా సిహత్య. నువ్వు అప్పుడు వాళ్ళని సన్మానించకపోతే నువ్వు ఎంత ఏది చేసినా నీ జీవితము ఆశీర్వాదకరంగా మారదు. నీ ఆయుష్ దీర్ఘాయుష్మంతుడుగా ఉండగాని అర్ధాయుషుగా చీకటిలోకి వెళ్ళిపోతావు. అందుకే మీరు సామెతల గ్రంథం మీరు చదువుతూ ఉంటే దాంట్లో ఉంటుంది, ఎవరైతే తల్లిదండ్రులు సన్మానించారో వాళ్ళ ఆయుష్ అర్ధాయుష్ చీకటిలో వెళ్ళిపోతుంది. నాకెందుకో ఈ వాక్యము దేవుడు ఇచ్చినందుకే నీ తల్లిని మొట్టగా, నీ తల్లి తండ్రుల్ని నీవు ఆనందపరచాలా, సంతోషపెట్టాలా. నీ కన్నిన తల్లిని సంతోషపరచాలి. ఎందుకంటే తండ్రి చెప్పేందాక అతను కొంతవరకు ఉంటుంది, కానీ నువ్వు భూగర్భంలోనికి భూమి మీద పడాలి అంటే నీ తల్లి మెయిన్. అందుకు ఉదయకాలం లేసి నీ తల్లికి ఉంటే గనక పాదాభివందనం చేయకుండా ఏ పని చేయొద్దు. నీ తల్లిని ఖచ్చితంగా పాదాభివందనం చేయి. నీ తల్లికి నాకు తల్లి ఉంది, నాకు తల్లికి పాదాభివందనం చేస్తాను. నాయన ఏదైనా పనికి వెళ్ళాలంటే నా తల్లికి పాదాభివందనం చేయకుండా నేను వెళ్ళను. నీ సంవత్సరం దేవుడు ఎందుకు మనం వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి ఇదే చెప్పాడు నాకు దేవుడు కాడ, ఇదే చెప్పాడు, ఈ సంవత్సరము నీ తల్లిని నీ దగ్గరికి తీసుకొచ్చుకోవాలా. ఎందుకంటే నా తల్లి నా తమ్ముడి దగ్గర ఉంటుంది. మేము ఎవరు పంచుకి ఈరోజు నేను చాలా మంది చూస్తున్నాను, ఒక నెల నీ దగ్గర, ఒక నెల నా దగ్గర, ఒక నెల నీ దగ్గర అని ముగ్గురు దగ్గర పెంచుకుంటున్నారు ఈ రోజులు. ఏంటి తల్లిని చీలుతున్నావా? పనికిమాలినోడా.
ఒకసాట మంచిగా కూర్చోబెట్టి ఒకసారిని పెట్టుకొని అందరు వెళ్ళి తీసుకెళ్ళి మంచి ఆహారం పెట్టలేరా? నీకు జన్మనిచ్చిన తల్లికి పంచుకుంటున్నారు. ఈ నెల ఇక్కడ, ఆ నెల అక్కడ, ఓ నెల అక్కడ. బుద్ధి లేదా? నీకు జన్మనిస్తే తన ప్రాణాన్ని సైతం నీ కొరకు దారబోచి హాస్పిటల్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు చచ్చిపోతాను అని తెలిసిన నీకు జన్మిస్తే చచ్చిపోతా కాడ ఏసేలాగా సిద్ధమైపోయిన ఎవరో మరొక వ్యక్తి ఎవరో తెలుసా? తల్లి మాత్రమే. తండ్రి ఎవడో? తండ్రి సమస్తము సమకూరుస్తాడంతే గాని నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరంటే తల్లే. అందుకు తల్లిని ఎక్కువగా నువ్వు గౌరవించాలా. తండ్రిని కాడ నువ్వు సంతోషపెట్టువాడుగా ఉండాలా. ఈ రోజున యవనస్తులు అలా ఉన్నారా? కొడుకులుగా ఉన్నా నీవైనా నేనైనా అలా ఉన్నామా? నీ సంతోషాలు, నీ సుఖాలు, నీ భోగ్యాలు చూసుకున్నా కానీ వారిని సన్మానిస్తున్నావా? మీటింగ్ పిలుస్తున్నావు, ఎవరో రాజకీయ నాయకుని సన్మానిస్తున్నావు, నీ మీటింగ్ పిలుస్తున్నావు, నీ ఫాస్ట్ని సన్మానిస్తున్నా కానీ నీ తల్లిని అదే స్టేజ్ మీద తీసుకొచ్చి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించావా ఎప్పుడైనా? ఎందుకు సన్మానించట్లేదు? సన్మానించాలా. మొట్టమొదటిగా ఎవరిని సన్మానించాలంటే నీ తల్లి తండ్రిని నువ్వు సన్మానించాలా. ఏ రాజకీయ నాయకులను కాదు, ఏ పాస్టర్నో కాదు, కానీ నీ తల్లిని సన్మానించిన తర్వాత ఇట్ ఇస్ నెక్స్ట్ వన్ ఎనీవన్. పుట్ గాడ్ ఫస్ట్ అన్నట్టు దేవుడికి నీ మొదటి స్థానం, నువ్వు మొదటగా నీ హృదయంలో సన్మానించు. రెండో స్థానం ఎవరంటే నీ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు లేకపోతే నీ పాస్టర్ గారు ఎక్కడొచ్చాడు, రాజకీయ నాయకుడు ఎక్కడొచ్చాడు, నీకు ఎవరైనా ఆనందంగా నీ కొరకు ఎవరైనా ఏదో సహాయం చేస్తావు వాళ్ళందరూ ఎక్కడ వచ్చారు? అది నువ్వు భూమి మీద లేకపోతే వీళ్ళందరూ ఎక్కడ వస్తారు? అందుకు ఈ సామెతలో ఈ వాక్యాలు జాగ్రత్త రాసుకొని యవన బిడ్డలారా, ఈ వాక్యాలు జాగ్రత్త రాసుకొని పెళ్ళైన తమ్ముళ్ళు అన్నయ్యలు చెల్లులు అక్కలో నేను అడుగుతున్నాను. పండక్కి వేల రూపాయలు నువ్వు బట్టలు కొనుక్కున్నావు కానీ, లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు కానీ, నీ తల్లిని పిలుచుకొని ఒక ముద్దన్న భోజనం పెట్టావా? ఒక మంచి వస్త్రమును నువ్వు వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నాగా చెల్లి, తమ్ముడు, అక్క, నీవు కొనుక్కున్న అంతే విలువైన వస్తువుల్ని మీ అమ్మకి మీ నాన్నకి కొన్నావా? నేను బాధపడతాను. నా నాన్న లేడు ఈ రోజు. నేను మంచి పొజిషన్ ఇచ్చిన మా నాన్నగారు లేరు. నేనున్నప్పుడు ఆయన తాగుడు వల్ల నేను సన్మానించలేకపోయినా ఆయన్ని. ఈరోజు మీ నాన్నలా లేడే. మీ నాన్న తాగుబోతు కాదే, అయినా కానీ ఎందుకు సన్మానించట్లేదు తమ్ముడు? ఒకవేళ తాగుబోతుగా ఉన్నా తీమోతులు అంటాడు కదా, వాళ్ళ తండ్రిగా నువ్వు మాట్లాడు. వాళ్ళు గౌరవించు. లేదా మాట చూడండి, తిమోతి గ్రంథంలో ఉంటుంది చూడండి, తిమోతి చూడండి, శ్రీబాల శరగల ధరంతరగదన హస్య రేబో శరెబొరే రేగ రహస్య తెరెగರದ ಶೆಗದರ ಹಲತೆರಿಯ ಲಕರನ ಹಟ್ಟೆಂಟೆರೆಗಲ ರೋ ಸೆಕೆಟೆರೆಬೋ ಶರೆಗದಲ ತುರಿಯ ಹಸ್ಯ ತೆರಿನ ಹತೆ ನೇಕೆ ತೆರಿಗಲ ರ ಶೆಗರೆದರ ಹಸ್ಯಕೆ ತೆರೆದ ಸೆರೆಗದನ ಹಂತೆರೆಗದನ ರೇಬೋ ಶರೆಬೋ ದೊರಿಯ ಹಂತೆರೆಗದನ ಹಸ್ಯರ లాబ్రో కొట్టులరా టలగర నందరగదర హశకతరదర సిహంతెరిగదన. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. ఇదిగో 5వ అధ్యాయము 1 తిమోతి 5వ అధ్యాయము 1వ వచనంలో వృద్ధిని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నాడు. హల్లెలూయా. వృద్ధిని గద్దింపక, నీ తండ్రి నిజమే తాగుతున్నాడు, నీ తండ్రి పాపం చేస్తున్నాడు, నీ తండ్రి ఇదిగో నువ్వు చెప్పిన మాట వింటలేదు ఏమన్నాడా, నిజమే. కానీ వాక్యం ఏముంది? వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించు. ఏం చేయాలని నువ్వు భావిస్తున్నావా తండ్రిగా? అసలు నీ తండ్రి మాట నువ్వు వింటున్నావా? చెప్పింది చేస్తున్నావా? నువ్వు చెప్పింది చేస్తే నేను ఆయమ్మని ప్రేమించాను, నేను ఆయమ్మని చేసుకుంటాను, ఆయమ్మ లేకపోతే సత్తాను అని ఎందుకంటున్నావు? చెల్లి, నువ్వెందుకంటున్నావు అలాగా? ఎందుకంటున్నావు? ఏసయ్య తన తండ్రి మాట ఏదైనా తీసేసారా? చూడండి కావాలంటే తన తండ్రి మాట ఎక్కడ తీసేలా? అయ్యా
నీ చిత్తము చెప్పునే నాకు జరుగునుగాక. ఒకసారి అనేసాడు కావాలని, ఈ గిన్నెని నా అద్దను తొలగించుతావా అని అడిగాడు. కానీ మరలా వెంటనే అయ్యా నీ చిత్తము చెప్పునే నాకు జరుగునుగాక అన్నాడు. మరి నువ్వు అంటున్నావా, అయ్యా డాడీ నీ చిత్తమే నేను పెళ్లి చేసుకుంటా, నీ చిత్తమే, నువ్వు చెప్పిన ప్రకారమే, నువ్వు చెప్పిన అమ్మాయినే నేను చేసుకుంటా. ఎందుకో తెలుసా, నీ తండ్రి నిన్ను ముళ్ళ కంపలో పాడేయాలని చూడడం, నీ తండ్రి తీసుకెళ్ళి రోడ్డు మీద ఏదో లారీ కింద పడేయటాన్ని చూడడం, నీ తండ్రి తీసుకెళ్ళి ఏదో బావిలో పడేయటాన్ని చూడడం. ఎందుకంటే నీకన్నా ముందుగా ఆయన పుట్టాడు కాబట్టి బాధలు, కష్టాలు, సుఖాలు, వేదనలు, నష్టాలు అన్నీ ఆయన అనుభవించాడు కాబట్టి అలాంటి జీవితంలో నా కూతురు, నా కొడుకు వెళ్ళకూడదు, వాళ్ళు మంచి జీవితం జీవించాలని వాళ్ళు ఆశపడతారు. నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడారు. కానీ నీవు చేసుకునే పాపం వల్ల, నువ్వు చేసే పనుల వల్ల నీవే నరకంలోకి వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా, నువ్వు ప్రేమించావు. ఈరోజు నీ పిల్లం నీ దగ్గరుందా? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నీ భార్య నీ దగ్గరుందా? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు చెల్లి, నీ భర్త నీ దగ్గరున్నాడా? ఈరోజు ఎడాకుల దగ్గరికి వెళ్తలేదా మీ జీవితాలు? ఈరోజు ఎన్ని కుటుంబాలు లేవు, ఎన్నో కుటుంబాలు ప్రేమించి పెళ్లి చేసుకొని ఈరోజు తల్లిదండ్రులు మాట్లాడకుండా ఆ అబ్బాయిలతో సత్తాను, ఈ అమ్మాయిలతో సత్తాను అన్నవాళ్ళు ఎన్ని కుటుంబాలు కలిసి ఉన్నాయి. అందుకు చూడండి, అలా అని చెప్పేసి ఇవాళ జతపరిచిన కుటుంబాలు కూడా కొన్ని వాళ్ళు హృదయం కొవ్వెక్కి వ్యర్థమైన పని చేయడం వల్ల ఇడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. నాది సబ్జెక్టు ఏంటంటే, నీవు నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలంటే నువ్వేదో సన్మానాలు చేయటం, లేకపోతే బుక్కీలు వేయటం, లేకపోతే సాల్వాలు కప్పటం కాదు, కానీ ఎలా సన్మానించాలి అని ఈరోజు నేను చెప్తున్నాను. నీకు మేలు కలగాలంటే ఎవరిని సన్మానించాలి అంటే నీ తల్లిదండ్రులు తప్ప మొదటి స్థానం ఎవరికి ఇవ్వకూడదు. అది సేవకులైనా, రాజకీయ నాయకులైనా, ఎంత గౌరవ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చినా సరే, నీ వాళ్ళ ముందైనా సరే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలా. శకలత ఇది చేసిన తర్వాత, నేను 30 తారీఖున మీటింగ్ పెట్టిన తర్వాత నా అమ్మగారి దగ్గరికి వెళ్తే దేవుడు ఇది మాట్లాడాడు. నీవు నీ ఊర్లో ఒక మీటింగ్ పెట్టి ఇదిగో నీ తల్లిని నీ తండ్రిని నీ సన్మానించాలా. నీ తండ్రి లేడు కాబట్టి నీ తల్లిని సన్మానించాలా. నువ్వు ఎందుకు సన్మానించాలా? తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నీకు మరో జన్మ చెప్పలు కూడా దేవునామని మహింపరుస్తాం. హల్లెలూయా. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నీ కొరకు తన ప్రాణమైన పోయినా పర్వాలేదు, నేను నా బిడ్డకి నేను జన్మనివ్వాలా, ఈ భూలోకానికి తీసుకెళ్లాలా, నా కొడుకు ఉన్నతమైన స్థానం ఉండాలా, నా కూతురు ఉన్నతమైన స్థానం ఉండాలా, నేను సంతోషంగా ఉండాలి అనుకుని వెళ్తుంది. కానీ ఎంతోమంది ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి బిడ్డనిచ్చి తల్లి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రోజున నువ్వు బాగున్నావు, నీ తల్లి బాగానే ఉంది, నీ తండ్రి బాగానే ఉన్నారు. మరి నీ అటువంటి తల్లిని అనాథాశ్రమంలో వేసేస్తున్నావా? నీ భార్య మట్టిని వాళ్ళు దూరంగా పెట్టేసి ఒక జస్ట్ ఆ అడుక్కున్నాడు పల్లెంలో తీసుకు అక్కడ పెడుతున్నావా? రాత్రి భోజనం తీసుకెళ్ళి పెడుతున్నావా? లేకపోతే ఏదో మిగిలిందని చెప్పేసి ఇచ్చేస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు తమ్ముడు, చెల్లి, అక్క. అందుకు ప్రియమైన దైవజనమ, అందుకు మొట్టమొదటిగా నేను చెప్పిన మాట సామెతలు 23 ప్రకారం మొట్టమొదటిగా నీ తండ్రిని నీ తల్లిని సంతోషపెట్టు. నిన్ను కన్నా తల్లిని ఆనందపరచు. ఈరోజు నువ్వు ఒకవేళ నీ తల్లిని ఇప్పటి వరకు ఆనందపరచకుండా, సంతోషపరచకుండా, నీ తల్లిని దుఃఖం పెడుతూ, వాళ్ళు మాట వినకుండా ఇష్టానుసారం తిరుగుతున్న తమ్ముడు, యవన తమ్ముడు, పెళ్ళైన తమ్ముడు, అన్న, పెళ్ళైన చెల్లి, పిల్లవను కానీ చెల్లిలారా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. హల్లెలూయా. అందుకు చూడండి, నేను చదువుతున్నాను. ఇంకా ఒకసారి ఈ వాక్యాలను చదివేసి ముందుకెళ్ళిపోదాం. మొదటగా ఏమన్నాడు సామ్యుయేలు జీవనం ఫినెహాస్ సాత్విక్ ఏం చేయాలా? మొదటగా ఫస్ట్ మాట బైబిల్ గ్రంథంలో సామెతలు 23:25 సామెతలు 23:25 త్వరగా చదవాల. సామెతలు 23:25 ఏమన్నాడు? ఫస్ట్గా నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కన్నా తల్లిని ఆనందపరచుకోను. ఈ లైవ్లో ఇప్పుడు తర్వాత చూడదు ఎవరైనా మొట్టమొదటిగా ఈరోజు నువ్వు చేయాలా. మొట్టమొదటిగా నువ్వు ఈరోజు ఇది చేయాలా. ఎలా చేయాలో తెలుసా? నీ తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి ఒకవేళ దూరం అయిపోయేప్పుడు దాకా అనాథాశ్రమం పెట్టేసావా, విడిచిపెట్టి తిరుగుతున్నావా,
వెళ్ళి తల్లి నువ్వు నీ తండ్రి లేకపోతే నీ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని నీ తల్లి దగ్గరికి వెళ్ళి అత్తుకొని పాదాభివందనం చేసి నన్ను క్షమించమని మోకాళ్ళ మీద పడి ఏడు. రెండో మాట, నేను కన్న తల్లిని ఆనందపరచు. నీ కన్న తల్లి ఎప్పుడు ఆనందపడతా తెలుసా? అసలు ఎప్పుడు ఆనందపడతా తెలుసా తమ్ముడు? ఎప్పుడు ఆనందపడుతుందో తెలుసా? అసలు ఆశ ఏంటో తెలుసా నీకు? నువ్వు ఎత్తైన స్థానంలోకి వెళ్ళాలా, అనేకల మంది ముందు నువ్వు నీ పేరు గణపరచబడాలా. అనేక మంది నా కొడుకు చాలా మంచోడు, నా కొడుకు చాలా మంచోడు, అందుకే వాళ్ళ ఆస్తి ఏంటో తెలుసా? నువ్వే. బైబిల్లో ఉన్నాయా తమ్ముడు ఇవన్నీ? సామెతలు ఉన్నాయి అన్నీ. తల్లి బిడ్డలు గౌరవంగా బ్రతికితే వాళ్ళకే అది ఆస్తి. ఈరోజు చాలామంది బిడ్డలు తాగేసి రోడ్ల మీద పడిపోయి, తాగేసి గొడవలకు వెళ్ళి, తాగేసి హత్యలు చేసి జైల్లోకి వెళ్ళి ఆ కటకటాలు వెనకాల ఉంటే తల్లి సంతోషపడుతుందా? నువ్వు తాగేసి రోడ్ల మీద పడిపోయి ఉంటే తల్లి సంతోషపడుతుందా? నువ్వు తాగేసి అనేక మంది గొడవలు పడుతుంటే సంతోషపడుతుందా? ఆమెకు సంతోషం ఎలా పోవాలి తెలుసా? ఒకవేళ నువ్వు తాగుబోతు అయితే, పాపం చేస్తూ తిరుగుతూ ఉంటే, చెల్లి, తమ్ముడు, అక్క, నీ ద్వారా వాళ్ళ పేర్లు అవమానపరచబడుతూ ఉంటే అవన్నీ విడిచిపెట్టామా? నీ కొరకు నేను ఈరోజు చేయనామా? నీ కొరకు నీ పేరు నిన్ను సంతోషపెట్టడానికి నేను మంచి పేరు తెచ్చుకుంటానమ్మా, మీ ఆస్తి నేనే కదమ్మా అని చెల్లైన, తమ్ముడైనా, అక్కైనా, ఎవరైనా సరే వాళ్ళకి ఒక మాట ఈరోజు. అందుకు ఎవరి బిడ్డలైతే, చదువుకునే బిడ్డలైతే, స్కూల్కి వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా పాపం పనిలో పడకుండా నీ టీచర్ల దగ్గర మంచి పేరు తెచ్చి మీ బిడ్డ చాలా మంచోడు అంటే ఎన్ని లక్షలు కట్టినది బాధపడేటప్పుడు, అదే స్కూల్కి వచ్చి నీ తల్లి వచ్చి నీ తండ్రి వచ్చి ఇదిగో నీ కుమారుడు అల్లరి చేస్తున్నాడు, నీ కుమార్తె పాపం చేస్తుంది, నీ కుమార్తె అసలు చదవట్లేదు, నీ కుమారుడు ఇదిగేలా తిరుగుతున్నాడు, నీ కుమారుడి లోకంలో కలిసిపోయాడని ఒకవేళ ప్రిన్సిపాల్ చెప్తే ఆ తండ్రి ఆ తల్లి ప్రాణం అక్కడే పోతుంది. ఎందుకంటే నేను వాళ్ళంతా కష్టపడి చదివిస్తుంది ఎందుకో తెలుసా? నువ్వు మంచి పేరు తీసుకొస్తావని చూస్తే నీ ప్రిన్సిపాల్ దగ్గర, నీ హెడ్ మాస్టర్ దగ్గర ఇంత చెడ్డ పేరు తీసుకొస్తే వాళ్ళ హృదయాలు ఏమైపోతాయి? వాళ్ళ పేరేమైపోతుంది? చిన్న బిడ్డలారా, యవనస్తులారా, ఒకసారి ఆలోచన చేయండి. నీవు ఎక్కడ చదువుకెళ్ళినా అక్కడ నీ నాన్నగారికి, మీ అమ్మగారికి మంచి పేరు రావాలా, మంచి నేమ్ నీ ద్వారా వాళ్ళకి రావాలా. సామెతలు చదవండి, దాంట్లో అన్నీ ఉంటాయి. నీ తల్లిదండ్రులకి నీవే ఒక కిరీటము, నీ తల్లిదండ్రులకి నీవే ఒక మంచి బహుమానము. నీ తల్లిదండ్రుల పేరు నిలబడాలంటే నీవే. కానీ చాలా మంది ఈ రోజుల్లో తల్లిదండ్రుల పేర్లు తీసేసేవాళ్ళు, తల్లిదండ్రుల పేరు అవమానపరిచేవాళ్ళు. ఎవరి సేవకుల బిడ్డలైతే సేవకుల బిడ్డలే ప్రేమలో పడిపోయి తల్లిదండ్రుల పేర్లు పోగొట్టేస్తున్నారు. వ్యర్థమైన అల్లరి పనులు చేసి తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చేస్తున్నారు. అదే నా మాత్రం మనుషులు అయితే ప్రేమలో పడిపోయి తన తల్లిదండ్రులు ఆ ఊళ్ళో తలెత్తుకోకుండా చేసేస్తున్నారు. అందుకు మొట్టమొదటి మాటకి ఈ రోజు నీవి నేను చెప్పింది మాట అందుకే, నీ తల్లి తండ్రిని నువ్వు సంతోష పెట్టాలి, నీ తల్లిని కన్నా తల్లిని ఆనందపరచాలంటే ఈ లోకంలో నువ్వు మునిగిపోయిన పాపం నుంచి బయటికి వచ్చి దేవుడిని నమ్ముకొని దేవుని రక్షణలోనికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని నామం గణపరచాలని ఉన్న అలవాట్లని ఈ రోజునే విడిచిపెట్టాలని ఒక దైవజనుడిగా ఆయన వాక్కుని వినిపిస్తున్నాడు. నేను కాదు ఈరోజు మాట్లాడుతున్నది, దైవ వాక్కే నీకు మాట్లాడుతుంది. అందుకు ఆ తల్లిని ఆనందపరిచే బిడ్డగాని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండో చూడండి, నిర్గమకాండము 20:12 అదే చెప్తున్నాడు దేవుడు. నీ తల్లిని, నీ తండ్రిని, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించాలి. కుమారుడా, సన్మానం అంటే నేను చెప్పాను కదా, ఏదేదో చేయటం కాదు. నీ దగ్గరే పెట్టుకొని, నీ పక్క రూమ్లోనే పెట్టుకొని
నీ తల్లికి నీ తండ్రికి కావాల్సిన కొంచెం ఒక మంచి ఆహారం వేడి అన్నం అందుకే చెప్తున్నాను కదా, పాతన్నం పెట్టకుండా కోడల్లారా, రాత్రి అన్నం పెట్టొద్దు కోడల్లారా. రేపు నువ్వు కూడా అత్తమవుతావు, నీక్కడ గతి వస్తుంది. చెప్తున్నా నీ మాట. నీవు ఈరోజు కోడలు అవ్వచ్చు, రేపు నువ్వు అత్తమవుతావు. అప్పుడు నీకు అదే స్థితి వస్తుంది, నీకు అప్పుడు అదే పరిస్థితి వస్తుంది. కోడలుగా చెప్తున్న వాళ్ళు చెప్తున్నా, అత్తగా చెప్తున్నా. అత్త అయితే కోడల్ని కూతురులాగా ప్రేమించాలా, కోడలు అయితే తల్లిలాగా అత్తని ప్రేమించాలా. ఒకరికొకరు ప్రేమించి బతకండి ఈ రోజు నుంచి అయినా సరే. తమ్ముడు, వాళ్ళని ప్రేమించుకునేటట్టు చేయవలసిన బాధ్యత నీ మీదే ఉంటుంది. వాళ్ళ దగ్గర చిన్న చిన్న ఏదైనా వస్తే నీవే సరి చెప్పాలా. అదొక దురాత్మ. మీరు మీకాలో చదివితే, మేకా గ్రంథంలో మీరు చదివితే అత్త కోడలకు గొడవలు, అన్నదమ్ములకు గొడవలు అని రాస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపాలనుకున్నాను కానీ ఇంకా ఏదో చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిద్ధపడి ఉన్నాడు. సిహరెదెరియా లేబో శేఖరే రిగల రందరగల రదన హసియంచెరెగల రెదెరా సిరిగెదెల రిబరబా శబలబా లబరబో శకల రదన హలంతరగదల రస్యకెతెరియా రేబో రిబో సియంటెరెగరెదల రదరెసియా. డైరెక్ట్గా ఈరోజు నేను మంచం మీద నుంచి 3 గంటలకు 6 గంటల ప్రార్థన చేసి నాకున్న స్థలంలోనే, నాకున్న బెడ్రూమ్లోనే ఈ విధంగా మోకరించి మీతో మాట్లాడటం శరగదల హరియంతెరగదన మరగదల రదర రేబో శరిగర ధీర్యా సేకెతలు. అందుకే చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. సన్మానించి ఈ రోజు నుంచి. సన్మానం అంటే ఏం చేయొద్దాలకి. ఒకవేళ అనాథాశ్రమం పెట్టేవా, తీసుకొచ్చేసుకో. నీ భార్యకి జడిచి బయట దూరం పెట్టావా, తీసుకొచ్చుకో. లేదు నీ తల్లి అక్కడే ఉంటున్నదంటుందా, అక్కడ సంతోషంగా ఉంటున్నదంట, అక్కడున్న కాడికి నువ్వు ఏదేదో చెయ్యి. ఏది ఇవ్వాలో అది తనకి ఏదైతే అవసరం అన్నీ చెయ్యి ఈ రోజు నుంచి. అంతే తప్ప 3 కొడుకులు ఉంటే ఇక్కడ ఒక నెల, అక్కడ ఒక నెల, ఇక్కడ పంచుకోకుండా తల్లిని పంచుకోవద్దు. రోజు పంచుకోవటం ఎక్కువైపోయింది కొడుకులకి. సిగ్గు శరం ఉండాలి మనకి, సిగ్గుండాలా. ప్రాణం పెట్టిన తల్లిని పంచుకున్నావా? ప్రాణం పెట్టిన తల్లికి నీ ఒక నెల ఎక్కడ ఒక నెల పంచుకున్నావా? నీవు ఇంకా అదృశ్యమంతుడు. నీ తల్లిని ఒక్కదాని పోషించు. ఒక ముద్ద పెట్టలేవా? ఒక ముద్ద. ఆమె పట్టు వస్త్రాలు అడుగుతుందా, బంగారం అడుగుతుందా, నీ ఆస్త్రాంతస్తులు అడుగుతుందా? ఒక ముద్ద పెట్టలేవా? ప్రాణం పెట్టిన తల్లికి ఒక ముద్ద పంచుకున్నావా? ఎవరు ఉంటున్న దగ్గర పంపించా, నేను పెంచుకుంటా. నేను చెప్తున్నా, నేను లైవ్లో షూట్గా మీకు చెప్తున్నా, ఎవరైనా తల్లిదండ్రుల ప్రేమించలేకపోతే నేను రెడీగా ఉన్నా. నేను పెంచుతా. త్వరలో ఈ సమతా నగర్లో అనాథాశ్రమం కడతాను. నేను పెంచుకుంటాను. మీరు ఎవరికైనా మీకు ఇష్టం లేకపోతే తీసుకురా, నాకు ఆ ధన్యతను పొందుకుంటా. ఖచ్చితంగా పొందుకుంటా. నేను ఆశ కలిగి ఉన్నా. నేను ధన్యత పొందుకో. నీ తల్లిదండ్రులు నీ దగ్గర పెట్టుకుని ధన్యత పొందుకో ఈరోజు. అలాగే ద్వితీయోపదేశకాండం 5:16 కూడా అదే మాట చెప్తున్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 5:16 ప్రకారం ఇక్కడ కదా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలిగినట్లు. ఏం కలుగుతుంది? నీవు నీ తల్లిదండ్రులు నీ దగ్గర పెట్టుకొని, నీ తల్లిదండ్రులకు నీ ప్రేమిస్తూ, నీ తల్లిదండ్రులకి ఏది కావాలి అది నువ్వు చూసుకుంటూ ఉంటే నీ తల్లి ఏం చేస్తా తెలుసా? నీ హృదయంలో ఆమె హృదయంలో నువ్వు ఉండిపోయి ఆమె నీ గురించి ఎక్కడికి వెళ్ళినా నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నీ కొరకు తలుచుకుంటారు. చూడు, అందుకే పెద్ద పెద్ద సేవకులు ఈ రోజు తల్లి చేసిన ప్రార్థనలో మేము మారేము. జాన్ వెస్లీ తల్లి గారు 7 కొడుకులు గారు సేవకులు అవ్వటానికి కారణం ఏంటి అంటే తన తల్లి వాళ్ళ కొరకు ప్రార్థించింది. అందుకే మదర్ తెరిసిన తల్లి ఎందుకంటారు తెలుసా? అందరిని ప్రేమించిన హలారాబా అషలగడ హలంటరగద రాసిహతరి
అందుకు చూడండి, నీకు క్షేమము కలగాలి అంటే నీ తల్లిదండ్రుల దగ్గర ఉండాలంతే. లేదు నాకేంటి అయ్యగారు, మా ఆవిడ మాట నేను వినాలి, మా ఆవిడ చెప్పింది నేను చెయ్యాలి, మా ఆవిడేమంటే నేను ఇవ్వాలి అని అంటే నీ క్షేమాన్ని నువ్వే పోగొట్టుకున్నట్టు. నీ దీర్ఘాయుషుని నువ్వు అర్ధాయుషుగా నీవు చీకటిలో ఆరిపోయిన దీపంలాగా నీవే చేసుకుంటున్నావు. అందుకే నీ పనులు ముందుకెళ్తలేదు. నువ్వేది చేసినా ముళ్ళ పరిగైపోతుంది, చేతికొచ్చినంత నాశనం అయిపోతుంది. నేను అంటా, నువ్వే పని చేసిన ఈ రోజు నీ తల్లిని, నువ్వు తండ్రిని నువ్వు సంతోషపరిచే పెట్టుతూ ఉండి నీవు ఆమె పాదాభికి నమస్కారం చేసి నువ్వు వెళ్ళగలిగితే ఏ పనైనా సక్సెస్ఫుల్. ఆగిపోయి నా జీవితం నాకు తెలుసు. అది నా తల్లి నా పాదాలను పెట్టేస్తే ఆగిపోయిన కార్యాలు ఎన్నో జరిగిపోయినాయి. నేను ఈ స్థితిలో నేనున్నానంటే నా తల్లికి నా పాదాభి సాష్టాంగ నమస్కారం చేసిన తప్పు లేదు. నీ తల్లి పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన తప్పు లేదు. ఎందుకంటే నీ కొరకు తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి వెనకాడిన తల్లి, నీ కొరకు తన ప్రాణం పోతాదని తెలిసినప్పటికీ కూడా నిన్ను 9 మాసాలు కనిన తల్లికి నువ్వు సాష్టాంగ నమస్కారం చేసిన తప్పులేదు తమ్ముడు, తప్పులేదు చెల్లి, తప్పులేదు అక్క. నువ్వు ఎక్కడికైనా పనికి వెళ్తున్నావు, ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, నీవు నీ తల్లికి నమస్కరించి చేసి ఎల్లు. ఆ పని రాకపోతే అప్పుడు నన్ను అడుగు, నువ్వు ఫోన్ చేసి. రేబల శలగదల హరంతరగదన హస్య. అందుకు ఒకటి, నీకు క్షేమము కలుగుతుంది. మొట్టమొదటి ఏంటి? నీకు క్షేమం కలిగిద్ది. నీ దేవుడిని నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఆమె సన్మానం చెప్పేందాక నీకు సన్మానించు. ఒకటి, మొట్టమొదటి నీ తల్లిని నువ్వు ఎవరిని సన్మానించాలంటే నీ తల్లిని తండ్రిని సాల్వాలు లేకపోతే బుక్కిలు ఇచ్చి సన్మానించలేక నీ దగ్గర ప్రేమగా 2 మాటలు చెప్పి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది ఇస్తూ వాళ్ళని ప్రేమగా, అమ్మ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, ఎలా ఉంది ఆరోగ్యం, ఏమైనా కావాలా అని నువ్వు వారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు నువ్వు గంటల తరబడి నీ భార్యతోనే ఉండు, కాదంట్లా. నీ భార్యతోనే ఉండు, నీ బిడ్డలతో ఉండు, నేను కాదంట్లా. కానీ నీ పక్కనున్న నీ తల్లిదండ్రులని నువ్వు పలకరించాలా ప్రతిరోజు. వాళ్ళు భాగోగ్యాలు చూసుకోవాలా, వాళ్ళు ఎలా ఉన్నారో నువ్వు చూసుకోవాలా. అది నువ్వు చూసుకోగలిగితే గనక నీకు మొట్టమొదటిగా వచ్చేది ఏంటో తెలుసా? క్షేమము. నువ్వు వెళ్ళే ప్రయాణంలో క్షేమము, నువ్వు చేస్తున్న పనులు క్షేమము. నష్టపోవు, లాభాలు వస్తాయి తప్ప. వ్యాపారం చేసే లాభాలు వస్తాయి తప్ప నష్టాలు. ఈరోజు తల్లిదండ్రుల్ని అలా చేసేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ లాభాలు నష్టాలు, వాళ్ళు అప్పులైపోయి చచ్చిపోదామని అనేక మంది, ఎంతోమంది ఉన్నారు బిడ్డలారా. అలా ఉండొద్దు. ఈరోజు నువ్వు మారు మనసు పొందాలా. అలాగే ఎపిసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. ఇంకా ఎపిసీల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, ఎపిసీల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, ఎపిసీల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదువుకొని మనం ముగిస్తాం. రైబల శరగల ధరంధరగదన హరియాంతెరగదర రేబు శకర ఉదయాంతెరగ. ఎపిసీల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. ఆమేన్. 3 విషయాలు చెప్పా. నీవెవరిని సన్మానిస్తే నీకేమేమి జరుగుతుందంటే, నీ తల్లిని నీ తండ్రిని మొట్టమొదటిగా నువ్వు సంతోషపెట్టి ఆనందపరచాలా. ఆనందపరిచే ఆ తల్లిదండ్రులని నువ్వు సన్మానిస్తే అంటే వాళ్ళని ప్రేమిస్తే, సన్మానం అంటే ప్రేమ. నీ ప్రేమను పంచితే చెల్లి, తమ్ముడు, అక్క 3 అద్భుతమైన ఆయుష్ ఆరోగ్యాలు నీకే వస్తాయి. ఒకటి ఏంటంటే, ఒకటి నువ్వు వెళ్ళే ప్రతి పనిలో క్షేమం ఉంటుంది, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో క్షేమం ఉంటుంది. రెండోది నీకు మేలు జరుగుతుంది. ఎపిసాల్ 2 ప్రకారం రెండోది నీకు మేలు జరుగుతుంది. 3వది ఏంటో తెలుసా? ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. 4వది ఏంటంటే యెషయా 14 ప్రకారము దేశం యొక్క ఉన్నత స్థానంలో ఉంటావు. మరి ఇప్పటికైనా మారుతావా? ఇంకా నీ తల్లిని తండ్రిని అనాథాశ్రమం ఉంచుతావా? ఇంకా నీ తల్లిదండ్రులని ఆ పాచిపోయిన అన్నం పెడతావా? నీవు ఇంకా అదే కోడలైతే, అమ్మ నేను 2 చేతులు జోడించి నీకు చెప్తున్నాను, నీ తల్లికి అలాగే పెడతావా? అత్తగారైతే నీ కూతురికి నువ్వు అలాగే పెడతావా? నీ కూతురు గారిని అలాగే రాసి రంపాలు పెడతావా? అందుకు కోడలో కూతురు తల్లి కూతురులుగా ఉండాలా. తల్లి కూతురులుగా ఉండండి, మీ ప్రేమను పంచుకోండి. దేవుని రాజ్యంలో మీరు వారసులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నందుకు తమ్ముడు, చెల్లి, అక్క, ఇప్పటి వరకు నీ తల్లిదండ్రులను ఒకవేళ అనాథాశ్రమంలో ఒకవేళ కొడుతూ వాళ్ళ మాట వినకుండా వాళ్ళని దుఃఖపెడుతూ వాళ్ళ పేరు తీసేసి వాళ్ళకి విలువ లేకుండా నీ గ్రామంలో నువ్వు చేసేసి ఉంటే కనుక వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను క్షమించి, డాడీ నన్ను క్షమించు అని కొడుకైనా కూతురైనా సరే వెళ్ళి వాళ్ళ పాదాల మీద సాష్టాంగపడి నమస్కరించి మంచిగా వాళ్ళని ప్రేమగా పలకరించి వాళ్ళతో కొంచెంసేపు సమయం కేటాయించి, ఇంకా ఒకవేళ వేరే సాటు ఉంటే
కూతురైతే అలా వెళ్ళాలా, కొడుకైతే ఒకవేళ నువ్వు అనాథాశ్రమం పెట్టుంటే కనుక వాళ్ళని ఇమీడియట్గా నీ ఇంటికి తీసుకొచ్చాయి, ఇమీడియట్గా నీ ఇంటికి తీసుకొచ్చేసాయి. వాళ్ళని దూరం పెట్టి ఉంటే కనుక ఇమీడియట్గా నీ దగ్గర తీసుకొచ్చేసి నీ దగ్గర పెట్టుకో. నీకు 2 గదులు ఉన్నాయా? ఒక గదిలో పెట్టు. లేదు ఒక గది ఉందా? వరండాలో ఒక రూమ్ తయారు చేయి. నీకు ఒక రూమ్ పెట్టుకో. నీ భార్య భర్తలు ఉంటారు ఒక రూము, నీ తల్లిదండ్రులకు చిన్నగా ఒక రూమ్ చేయి. నీకు లేకపోతే నేను ఇస్తా. నీకు లేకపోతే, కట్టుకోవటానికి లేకపోతే నేనే వచ్చి కట్టిస్తా. నీ తల్లిదండ్రుల కొరకు నేనే కట్టిస్తా. అక్కడ నీ ఇంట్లోనే ఒక భాగంలో నేనే కట్టిస్తా. నేను ఉండి మాట చెప్పట్లా, లేకపోయినా దేవుడిస్తాడంతే నా నమ్మకం. తల్లిదండ్రులు ఎవరైతే సన్మానిస్తారో వాళ్ళు దీర్ఘాశ్వంతులుగా ఉంటారు, మేలు కలుగుతుంది, క్షేమంగా ఉంటారు, దేశంలో ఉన్నత స్థానం ఉంటారు. నేను అలా అయ్యాను. ఒకప్పుడు నా తల్లిని హింసించేవాడిని, నా తల్లి మాట వినేవాడిని కాదు. ఇంకా తాగుబోతుని, నెలకి 1,10,000 తాగేసే వ్యక్తిని, నా తండ్రిని కొట్టిన వ్యక్తిని, నా తండ్రి తాగుతున్నాడని దగ్గర చేర్చుకునే వ్యక్తిని. కానీ నా తండ్రిలో ఈరోజు లేడు. నేను మారేటప్పటికి లేడు, చనిపోయాడు. ఆ బాధ ఏంటి నాకు తెలుసు ఇప్పుడు. అందుకు నా తల్లిని ఇప్పుడు ఒక్క మాట కాడ అన్న నేను. నా తల్లి ప్రేమను తీసుకోవటానికే చూస్తాను. నా తల్లి నా దగ్గరికి రమ్మని ఎన్నోసార్లు బ్రతిమాడాం. కానీ తనకు ఉన్న ఊరు ఆశ కాబట్టి, సేవ ప్రకారము నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాలన్నాడు కాబట్టి వచ్చాం. నా తల్లిని కాడ త్వరలోనే నా దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతుంది. ఎందుకంటే తన దుడ్డుపట్లని కానీ ఇక్కడి నుంచి ఎక్కడ ఎంతో కాదు 7 కిలోమీటర్లు. నేను అక్కడి నుంచి ప్రతి నెలలో ఒకసారి వెళ్తాను. నాకు అవకాశం ఉండదు కాబట్టి, కానీ ప్రతిరోజు నేను ఫోన్లో మాట్లాడతా. ఎలా ఉన్నావమ్మా, తిన్నావా, తినలేదా, ఏం కావాలి. నా భార్యని ఎంతో ప్రేమిస్తా, నా బిడ్డని ఎంతో ప్రేమిస్తా. అది వన్ ఆఫ్ ది పార్ట్. ఎడమ కన్ను కుడి కన్ను కాడ నా తల్లికి ఏది కావాలో అది ఇస్తా, ఏది కావాలో అది ఇస్తా. ఒకప్పుడు ఆ ప్రేమ నాలో ఉండేది కాదు. యేసయ్య నాలోకి వచ్చాడు, నన్ను మార్చాడు. ఈరోజు నీలోకి వచ్చాడు వాక్యం ద్వారా. నువ్వు మారి నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించు. వాళ్ళ దగ్గర నుంచి దీవెనలు ఆశీస్సులు పొందుకొని దైవకులతో ముందుకు సాగిపోవాలని ఇట్లు మీ దైవజన్ శాంసన్ జోషువా, సమతానగర్, ఆకివీడు. దయచేసి మీ అందరి కాడ ఈ విధంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ దైవజన్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. నజరుడైన యేసయ్య, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, నీ వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ఈ ఉదయకాల సమయంలో నన్ను రేపిది ఇదిగో బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నావు. ఎంతమంది తల్లిదండ్రులని ఇదిగో నేను ఆనందపరచకుండా, కన్న తల్లిదండ్రుని సంతోషపరచకుండా, వాళ్ళ ఇష్టాల ద్వారా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళందరితో నువ్వు మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఎంతమంది వీటిలో అనాథాశ్రమంలో తన తల్లిదండ్రులు విడిచి తన భార్య మాట విని ఈరోజు నేను తల్లి ప్రేమను పొందలేక, తల్లి ఆశీస్సులు తీసుకోలేక, దీర్ఘాయుష లేకుండా మధ్యలతో ఇదిగో అనేక అప్పులతో, అనారోగ్యంతో, ఇదిగో చేస్తున్న వ్యాపార నష్టాలతో చచ్చిపోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మారు మనసును మీరు దయచేయమని, పాపక్షమాపణ ఒప్పుకొని రక్షణలోనికి నడిపించి రక్షణ మీరు దయచేసి నన్ను మార్చినట్టు వాళ్ళని కూడా మీరు మార్చమని, అలాగే వాళ్ళనైనా ప్రభా భూమి మీద దీర్ఘాయుషవంతులుగా మీరు చేయమని, వాళ్ళు వెళ్తున్న ప్రయాణంలో క్షేమం కలిగించమని, చేస్తున్న పనంతలో మేలు కలిగినట్లు మీరు ఉంచమని, మరి ముఖ్యంగా ప్రభా ఈ రాకడి దినాలు, అంత్య దినాలు ఇదిగో నేను ఆ లోకంలో నీ తల్లిని తండ్రిని ప్రేమించే బిడ్డలు, తల్లిని ప్రేమించే బిడ్డలు అధికంగా అవటానికి నీ కృప అనుగ్రహించమని, ఈ చీకటి కమ్ముచున్న ఈ దేశాన్ని నీ పరిశుద్ధమైన ఎలుగుతో కప్పి ప్రతి ఒక్కరిని కాడ ఇటువంటి మరి ఈ లోకస్తుల్ని సన్మానిస్తూ, ఈ లోకస్తులకు గౌరవిస్తూ, ఈ లోకంలో వచ్చిన వాళ్ళకి గౌరవిస్తూ, ఇదిగో తల్లిదండ్రులు గౌరవించకుండా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఈ రోజు నుంచి తల్లిని తండ్రిని గౌరవించడానికి వాళ్ళకి మనసుని మీరే అనుగ్రహించమని, ఇదిగో నేను ప్రభా నన్ను కడని నేను రక్తంలో నేను కడిగి ఈ రోజంతా మేము వెళ్తున్న ప్రయాణాలు చేస్తున్న పనుల్లో ఏదైతే నిశ్చితముందో ప్రతి పనిలో కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ సండే. గాడ్ బ్లెస్ యు ఆల్. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. ఎవరైనా మీరు నన్ను కలవాలి అనుకుంటే, ఎవరైనా నాతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే నా నెంబరు దీంట్లోనే ఉంటుంది. మీరు ఫోన్ చేసి ప్రార్థన చేసుకుని మీరు ఏ సంఘాలకు వెళ్ళినా సరే ఆ సంఘాలు విడిచిపెట్టి మా మందిరానికి రావద్దు. ఒకవేళ వాక్యం కొరకు బలపడాలి, మీకు దేవుడు నాకు ఇచ్చిన ప్రవచన వరం కానీ, స్వస్థత వరం కానీ, వివేచన వరం కానీ, బుద్ధి వాక్యం కానీ, మరి
నాకు ఇచ్చిన దేవుడు 9 వరాలు దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ వరాల్లో మీకు ఏదైనా అవసరత మీకు ఉంటే కనుక వచ్చి ప్రార్థించి చేయించుకొని వెళ్ళాల్సింది. కానీ మీ సంఘాలు మీరు ఎవరు విడిచిపెట్టి మా మందిరానికి రావద్దు. మీ మందిరాలు విడిచిపెట్టి మా సంఘంలో స్థిరపడొద్దు. మీ సంఘ దైవజనుడినే మీరు ప్రేమించాలా, మీ సంఘ దైవజనులకే మీ కానుకలు ఇవ్వాలా, మీ సంఘ దైవజనుడికి నమ్మకంగా మీరు జీవించాలా. మీరు బలపడాలి అని మీకు ఒకవేళ ఆశ ఉంటే వచ్చి ఇని మీరు వెళ్ళిపోవాలంతే తప్ప మా సంఘంలో స్థిరపడటానికి అవకాశమే మేము ఇవ్వము. దయచేసి ఎవరైనా రావాలి అనుకుంటే వచ్చి వెళ్ళిపోండి. నా దర్శనం ఒకటే, రోమిల 10 ప్రకారం ఈ లోకంలో ఉన్న అన్ని జనులను రక్షించటాన్ని దేవుడు పిలిచాడు. నేను ఎవరైతే నన్ను పిలిచారో, నేను ఎవరికైతే రక్షణ ఇస్తున్నానో వాళ్ళు నా దగ్గర ఉంటే చాలు. వాళ్ళు 5గురైనా పర్వాలా, 5గురైనా పర్వాలా, 10 మంది అయినా పర్వాలా, ఆ 10 మందే నాకు చాలు, ఆ 10 మందే నాకు చాలు. నేను రక్షించబడిన బిడ్డలను నేను నేను కన్నీటితో వేదనతో ప్రార్థన చేసి కన్నా నా బిడ్డలు నాకు చాలు. నాకు వేరే సంఘ బిడ్డలు ఎవరు వద్దు. దైవజనులారా ఎవరైనా ఉంటే మీ బిడ్డలు మీరు పంపించండి. వాళ్ళు ఖచ్చితంగా వారి రూపురేఖలను మార్చి మీకు నమ్మకస్తులుగా మీ దగ్గరికి నేను మరలా తిరిగి పంపించేస్తా, ఖచ్చితంగా పంపించేస్తా. అందుకు మరి ప్రతి నెల చివరి బుధవారము అభిషేక స్వస్థత ఆరాధన కూడిక మరి సమతానగర్లో మేము పెట్టబోతున్నాం. ఈ సంవత్సరం నుంచి ప్రతి నెల చివరి బుధవారం మేము పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరి కాడ మరి ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. దయచేసి మీ అందరి కాడ వచ్చి దైవాశీస్సులు పొందాల్సిందిగా దేవుని నామం పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొకటి చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిగా మీ అందరికీ విశ్వాసం ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ దైవజనుడికి నమ్మకంగా మీరు జీవించండి. మీ దైవజనులను దుఃఖపరచొద్దు. నువ్వెక్కడైతే బాప్తిసం పొందావో, ఎక్కడైతే బలపరచబడ్డావో ఆ దైవజనుడు చచ్చిపోయేంత వరకు విడిచిపెట్టకో. ఒకవేళ నువ్వు అలాగా విడిచిపెడితే, ఒకవేళ గలతీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ మాట చెప్పి మీకు ముగిస్తాను. రేబల శరగల ధర అంతరగదర హస్యంతరెదరెదర థ్యాంక్ యూ జీసస్. ఏమని ఉంటుందంటే, నీ ఆత్మీయ నాయకుడిని నువ్వు దుఃఖపరచొద్దు. నీ ఆత్మీయ నాయకుడిని నీవు దుఃఖపరచవద్దు అని ఉంటుంది. అందుకు నీ ఆత్మీయ నాయకుని గల్తీలోనే ఉంటుంది ఆ వచనం. దయచేసి మరి నేను అందుకే చెప్తున్నాను ఈ మాట, నీ ఆత్మీయ నాయకులకు మాత్రం నువ్వు నమ్మకంగా ఉండు. నీ ఆత్మీయ తండ్రికి నువ్వు నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉండి దేవునికి పౌలు అన్నట్టు నా నిజమైన కుమారుడా అని తీమోతిని ఎలా పిలిచాడో, నీ సేవకుడి కాడిని అలా పిలిచేటట్టు సాక్ష్యం పొందుకోవాలని, సాక్ష్యం లేకుండా బతకకూడదని, నీ మందిరంలో నువ్వు ఒక సాక్ష్యంగా నిలబడితే అనేక మంది దేవుని వైపు తిప్పబడతారు. ఆ విధంగా ఓ విశ్వాసురాల నువ్వు జీవించునుగాక. ఆమేన్. ప్రతి దైవజనుడికి కూడా మా హృదయపూర్వక వందనాలు. మా కొరకు ప్రార్థించండి. దేవుడు ఇంకా బలమైన పరిచయం చేయడానికి మీ అందరి ప్రార్థనలు కోరుకుంటున్నాను. ఎక్కడ నిలబడినా పౌలు అన్నట్టు వాక్య శక్తి అనుగ్రహించినట్టు మా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మిమ్మల్ని మీ దీవెనలు ఆశీస్సులు మాకు కావాలని కోరుకున్నట్లు మరి మీ సహోదరుడు శాంసన్ జోషువా, సమతానగర్, ఆకివీడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.